నమస్తే మాస్టర్స్. మనం డివైన్ డిజైన్ అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాము. లోరీ ల్యాడ్ గారు రాశారు. దీంట్లో హయ్యర్ డైమెన్షన్స్, గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మనం ఎక్కడున్నాము అంటే 4 క్వాంటమ్ యూనివర్సల్ లాస్ గురించి చెప్పుకుంటున్నాం. నిన్న మనం ఫ్రీ విల్ గురించి చెప్పుకున్నాము. సో ఈరోజు సెకండ్ ఆఫ్ 4 యూనివర్సల్ లాస్ ఏంటి అంటే ఆల్ కాన్షియస్నెస్ హోల్డ్స్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సోర్స్. ఇంపార్టెంట్, ఇది యూనివర్సల్ లా అనమాట. అంటే ఎక్కడ ఉన్న యూనివర్సల్ ఎక్కడ ఉన్నా కూడా ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఈ లా అనేది అప్లై అవుతుంది. కాబట్టి మనం కూడా దీంట్లో ఒక భాగం అనమాట. సో ఈ అన్ని చైతన్యాలు అన్నీ కూడా మనం సోర్స్ నుంచే వచ్చాయి కదా. సోర్స్ నుంచి వచ్చాం కాబట్టి అన్ని చైతన్యాలు కూడా ఆ సోర్స్ యొక్క కొంత భాగాన్ని తీసుకొని ఉంటాయి. అంశాత్మ అనే మాట అనమాట. ఆ పరమాత్మ నుంచి ఒక అంశంలాగా మనం వచ్చాము అంటే దానిలో ఉండే క్వాలిటీస్ అవన్నీ కూడా మనలో కూడా ఉంటాయన్నమాట. వెన్ కాన్షియస్నెస్ మూల చైతన్యం నుంచి మన చైతన్యం అనేది విడిపోయిన తర్వాత దీని లోపల మూల చైతన్యం యొక్క చైతన్యాన్ని కొంత భాగాన్ని మనం కూడా తెచ్చుకొని ఉంటాం అనమాట. అంతేకాదు, ఎలా అయితే మూల చైతన్యం అంటే ఏంటి, ఒక ఒక శరీరము, ఒక భాగం కాదు. మూల చైతన్యం అంటే మొత్తము విశ్వం అంతా, క్వాంటమ్ ఫీల్డ్ అంతటికి కలిపిన చైతన్యమే మూల చైతన్యం. సో మనము సపరేట్గా కొంతగా అలా విడిపోయాము అన్నప్పుడు ఏంటంటే ఆ విశ్వంలోని ఆ వన్నెస్, ఆ మూల చైతన్యంలోని వన్నెస్ అన్నీ కూడా మనలో కూడా ఉంటుంది. అట్లాగే కనెక్షన్స్ ఇంకా ఉంటాయన్నమాట. మనము విడిపోయినట్టు ఉంటాము, కానీ మళ్ళీ అన్ని ఆస్పెక్ట్స్ యొక్క అన్నిటి గురించి మనకి మన చైతన్యంలో కలిసి ఉంటుంది ఫ్రీక్వెన్సీస్. అండ్ మనం కూడా ఎప్పటికప్పుడు కలిసి కనెక్ట్ అయ్యి ఉంటాం అనమాట. క్వాంటమ్ ఫీల్డ్లో మనం ఎప్పుడు కనెక్షన్లోనే ఉంటాము. సో మనము ఏ ఫీల్డ్లో అయినా ఉండని, ఏ చైతన్యంలోనే ఉండని, అంటే జంతువులైనా అవని, మొక్కలు, లేదా కోపంతో ఉండని, ఏ ఫ్రీక్వెన్సీ అయినా ఉండని, మనం ఎప్పుడు కూడా మూల చైతన్యంతో కనెక్షన్లోనే ఉంటాము. అన్ని మూల చైతన్యం సంబంధించిన ఏదో ఒక భాగము, కొన్ని ఆస్పెక్ట్స్ లేదా అన్ని ఆస్పెక్ట్స్తో మనం కనెక్షన్లోనే ఉంటాం అనమాట. అది నెంబర్ 2 పాయింట్ యూనివర్సల్ లా ఏంటంటే ఆల్ కాన్షియస్నెస్ హోల్డ్స్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సోర్స్. అన్ని చైతన్యాలు మూల చైతన్యంతో మూల చైతన్యంలోని కొన్ని భాగాల్ని కలిగి ఉంటాయి, కనెక్షన్లో ఉంటాయి. నెంబర్ 3 ఇంటెంట్ క్రియేట్స్ ఎక్స్పీరియన్స్. అంటే మన సంకల్పమే మన ఒక అనుభవాన్ని కలిగిస్తుంది. ఇది అనుకున్నాం కదా, మనం ముందే తెలుసుకున్నాం. ఏంటి అంటే అనుభవాలు ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు నేను పలానా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను అనేది నా ఇంటెన్షన్, నా సంకల్పం. అలా వెళ్ళడం అనేది అనుకోవడము, ఇంకా దానికోసము ప్రిపరేషన్స్, ఇంట్లో వాళ్ళు వద్దు అనే పని అయితే దానికోసం వాళ్ళతో పోరాడటము లేదా కన్విన్స్ చేయడము, ఇవన్నీ కూడా అప్పటిదాకా మాట్లాడని వాళ్ళము మాట్లాడటము, మాట్లాడగలగటము, చెప్పగలగటము, ఇవన్నీ కూడా ఒక అనుభవం అన్నమాట, ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళడము, ఆ ప్రదేశాల్లో కొత్త కొత్త తెలుసుకోవడం, ఇవన్నీ అనుభవాలు అవుతుంది. అదే కనుక ఈ ఇంటెన్షన్ లేకపోతే, నేను వెళ్ళాలి అనే ఇంటెన్షనే కనుక లేకపోతే అప్పుడు అనుభవం అనేది రాదు కదా. సో అదనమాట, ఇంటెంట్ క్రియేట్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. చైతన్యం అనేది ఈ అనుభవాలన్నిటిని ఎలా సృష్టిస్తుంది అంటే సంకల్పం ద్వారా, శక్తి ద్వారా సృష్టిస్తుంది. మనం ఆ ఊరికి వెళ్ళాలి అనుకునేది సంకల్పంతో మొదలు పెట్టాము, కానీ ఆ పనులన్నీ చేయాలంటే శక్తి కావాలి, రకరకాల వస్తువులు కావాలి. అవన్నీ కూడా శక్తి రూపమే కదా, ఫిజికల్ రూపం. అట్లాగే ఈ శక్తి ఏం చేస్తుందంటే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కిటికీ పక్కన సీట్ దొరికింది నాకు, నేనున్న ఫ్రీక్వెన్సీని బట్టి, నేనుండే మూడ్ని బట్టి, నా ఆలోచనని బట్టి
నేను దాన్ని ఎంజాయ్ చేయడం కానీ, లేదా బాగా దుమ్ము వస్తుందనో, లేదంటే బాగా చల్లటి గాలి వస్తుందనో, కిటికీ తలుపు సరిగ్గా పడట్లేదనో, అరే ఇంకో లోపలికి పక్క సీట్లో ఉంటే కనుక వెచ్చగా ఉంటుందనో, ఇట్లాంటి భావాలు నేనుండే ఫ్రీక్వెన్సీని బట్టి ఆ అనుభవాలు వస్తాయన్నమాట. సో ఎనర్జీ ఏమో ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఏమో అనుభవాన్ని క్రియేట్ చేస్తుంది. మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటామో, ఏ చైతన్యము ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటామో దాన్ని బట్టి మన సంకల్పము మేనిఫెస్టేషను క్విక్గా ఇన్స్టెంట్గా చెయ్యడమా, లేదంటే చాలా ఎక్కువ టైం తీసుకోవడమా అనేది చేస్తుందన్నమాట. మనం ఎంత ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటే, అట్లాగే మన సంకల్పం కరెక్ట్గా ఉంటే వెంటనే జరిగిపోవడము, లేదంటే చాలా టైం పట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన ఫ్రీక్వెన్సీ గనక చాలా తక్కువ ఉంటే, స్లోయర్గా ఉంటే, అంటే నెంబర్ తక్కువగా ఉంటే, ఫ్రీక్వెన్సీ ఎప్పుడు నెంబర్లో చెప్తాం కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ కనుక నెంబర్స్ తక్కువగా ఉంటే అది నిదానంగా మేనిఫెస్ట్ అవుతుంటుంది ఆ అనుభవం అనేది. ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్ అవుతుంది అనమాట. థర్డ్ డైమెన్షన్లో ఆ చైతన్యంలో ఈ అనుభవము నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. మనం ఏదైనా ఒకటి కోరుకుంటే, ఒకటి కావాలి అని, అది థర్డ్ డైమెన్షన్లో నెలలు, సంవత్సరాలు అవుతుంది. అదే ఫిఫ్త్ డైమెన్షన్లో అనేది ఇన్స్టెంట్గా ఆ క్షణంలోనే మరుక్షణంలోనే కూడా జరిగేసేయచ్చు అనమాట. ఎందుకు అంటే ఫిఫ్త్ డైమెన్షన్లో మనము మంత్రపిండాలుగా ఉంటాం అనమాట. ఏదైనా సరే శక్తితో వస్తుంది, భౌతికంగా ఉండదు అనమాట. కాబట్టి ఈ చిటికలో అనుకున్నట్టు ప్రత్యక్షమైపోతుంది. థర్డ్ డైమెన్షన్లో అలాగా కుదరదు. మన ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేసుకుంటే కానీ అవ్వదనమాట. ఆల్మోస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేయడం అంటే ఆల్రెడీ మనము ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో యూనివర్సల్ లా నెంబర్ 3 ఏంటి అంటే ఇంటెంట్ క్రియేట్స్ ఎక్స్పీరియన్స్, అంటే సంకల్పమే అనుభవాన్ని సృష్టిస్తుంది. 4వ పాయింట్, ఫ్రీక్వెన్సీ డిక్టేట్స్ డైమెన్షనల్ ఫీల్డ్. సో మనం ఏ డైమెన్షన్లో ఉన్నాము అనేది మన యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి అది జరుగుతుందన్నమాట. అన్ని చైతన్యాలు ఏదో ఒక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ చైతన్యము ఏ డైమెన్షన్లో ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనేది ఆ ఫ్రీక్వెన్సీ అలో చేస్తుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ వలననే ఆ చైతన్యం అనేది ఆ పర్టిక్యులర్ డైమెన్షన్లో అది పనిచేస్తుంది అన్నమాట. ఒకవేళ ఈ చైతన్యం అనేది తక్కువ డైమెన్షన్ కానీ లేదా ఎక్కువ డైమెన్షన్లో కానీ అనుభవాన్ని పొందాలి అనుకుంటే అదేం చేయాలి, ఫ్రీక్వెన్సీని మార్చాలి, పైకి కానీ కిందికి కానీ మార్చాలన్నమాట. ఆ యొక్క డైమెన్షన్ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటట్టు మనం చేయాలి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు, బట్ మనం మామూలు మాటల్లో చెప్పాలంటే ఒక రేడియోని చూస్తే రేడియోలో ఫ్రీక్వెన్సీలే కదా అన్ని 19.2, 97.8 ఇట్లా అన్ని ఫ్రీక్వెన్సీలే ఉంటాయి. సో మనము ఆ డయల్ని ఎటువైపు తిప్పితే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి అక్కడ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలన్నీ మనకి వినిపిస్తుంటాయి. అదేవిధంగా మనము ఏ డైమెన్షన్లో అయితే అనుభవాన్ని పొందాలనుకుంటున్నామో, ఏ డైమెన్షన్లో పాటలు వినాలనుకుంటున్నామో ఆ డైమెన్షన్కి ఆ ఫ్రీక్వెన్సీని మనం మన చైతన్యం యొక్క ఫ్రీక్వెన్సీని మార్చేయాలి, పెంచడం కానీ తగ్గించడం కానీ. అదే అనమాట సింపుల్గా. ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇంకో ఎలా చెప్తున్నారంటే ఐదవ డైమెన్షన్లో ఒక చైతన్యము 5వ డైమెన్షన్ యొక్క ఫ్రీక్వెన్సీస్ని కలిగి ఉండి అది కనుక థర్డ్ డైమెన్షన్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే దాన్ని ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలి. అదే గనక థర్డ్ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీలో ఉండే చైతన్యం కాస్త ఫిఫ్త్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి, అప్పుడు అక్కడ తిరగగలుగుతారు. దీన్ని మనము మనకి అర్థమయ్యే మాటల్లో పూర్తిగా మనం అర్థం చెప్పలేము, కానీ
కొంచెం దగ్గరగా చెప్పుకోవడానికి అంటే ఇప్పుడు ఒక చోటకి చలికాలం కాదు, ఒక మంచు ప్రదేశానికి వెళ్ళాలి అంటే మనం చల్లటి ఆ, బాగా ఎక్కువ కోట్స్ అవన్నీ వేసుకొని జర్కిన్స్ అవన్నీ వేసుకొని వెళ్ళాలి. అట్లాగే ఎండాకాలం అయితే లూజ్ బట్టలు అవి వేసుకొని వెళ్తాము. అంటే ప్రదేశాన్ని తగ్గట్టు మనం అక్కడ చక్కగా అనుభవాన్ని పొందాలి, అక్కడికి వెళ్ళి చూడాలి అంటే మనం అక్కడ దాని తగ్గట్టుగా బట్టలు వేసుకుంటున్నట్టుగా ఏ డైమెన్షన్ లో వెళ్ళాలో ఆ డైమెన్షన్ తగ్గట్టుగా మన ఫ్రీక్వెన్సీని మార్చుకుంటాం. కానీ ఫ్రీక్వెన్సీ మారడం అంటే ఏంటి, ఎలా మార్చుకోవాలి అనేది మనకి కరెక్ట్ గా ఇప్పటికైతే తెలియదు. దీంట్లో ఇంకా తెలుసుకుంటామని ఆశిస్తున్నాం. ఇది 4 యూనివర్సల్ లాస్ అన్నమాట. జస్ట్ పైన పేర్లు చెప్తాను. నెంబర్ 1 ఫ్రీ విల్, నెంబర్ 2 ఆల్ కాన్షియస్నెస్ holds an aspect of source, 3 intent creates experience, 4 frequency dictates dimensional field. తర్వాత ద 8 మైక్రో క్వాంటమ్ యూనివర్సల్ లాస్. ఇవి మనం మైక్రో క్వాంటమ్ యూనివర్సల్ లాస్ అనమాట. అంటే భూమికి మాత్రమే సంబంధించిన క్వాంటమ్ లాస్ ఉంటాయి అనుకున్నాం కదా, చిన్న చిన్నవి అనమాట అవి. ఇవి మైక్రో లెవెల్లో అవి 8. ఈ 8 క్వాంటమ్ లాస్ పెద్ద యూనివర్సల్ లాస్ లోపల తయారు చేయబడిన చిన్న చిన్న లాస్ అనమాట ఇవి మైక్రో లెవెల్లో. ఈ మైక్రో క్వాంటమ్ ఫీల్డ్స్ అనేవి ఈ ఈ క్వాంటమ్ ఫీల్డ్ మన యూనివర్సల్ క్వాంటమ్ ఫీల్డ్లో చిన్న చిన్న యునీక్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. భూమికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, దానికి సంబంధించిన యునీక్ ఎక్స్పీరియన్సెస్ ఈ మైక్రో క్వాంటమ్ ఫీల్డ్స్. భూమి యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది మైక్రో క్వాంటమ్ ఫీల్డ్లో ఉంది. ఇవన్నీ క్వాంటమ్ ఫీల్డ్స్. క్వాంటమ్ ఫీల్డ్ అంటే తెలుసు మనందరికి, చైతన్య స్థితిలో అంటే ఆత్మస్థితిలో ఉండే ఆ ఏరియా, ఆ డైమెన్షన్ని క్వాంటమ్ ఫీల్డ్ అంటాం అనమాట. ఇవి సూక్ష్మ తలాలు అని అనుకోవచ్చు. ఈ సూక్ష్మతలంలో భూమి యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది ఇంకొక చిన్న సూక్ష్మతలం. ఇక్కడ భూమి చుట్టూ 12 డైమెన్షన్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారు అని చెప్పారు కదా. ఈ ఉన్నత లోక వాసులు GFOL వాళ్ళు 12 డైమెన్షన్ గ్రిడ్ అనేది భూమి చుట్టూ ఏర్పాటు చేశారు. అదే మైక్రో క్వాంటమ్ ఫీల్డ్ అనమాట, భూమికి సంబంధించింది. దీని గురించి ఇంకా వివరంగా తర్వాత చాప్టర్లో చెప్తాము అని చెప్పారు. ఈ 12 డైమెన్షన్ గ్రిడ్ అంటే ఏంటి అనేది. ఏ క్వాంటమ్ ఫీల్డ్ అయితే మనం ఉంటామో, మన ఏ చైతన్యమైనా ఏ క్వాంటమ్ ఫీల్డ్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన లాస్ అన్నిటినీ వాళ్ళు అబాయిడ్ చేయాలంటే అన్నిటినీ ఆచరించాలి. దాని లోపలే పరిధిలో ఉంటారనమాట. అది లాస్ అంటే మన చట్టం అంటే అంతే కదా, ఆ చట్ట పరిధిలోనే మనం ఉండాలి. మైక్రో క్వాంటమ్ ఫీల్డ్ ఇంకా ఎందుకు ఉపయోగం, అసలు ఆ లాస్ అనేవి ఎందుకు పెట్టారంటే హోమియోస్టేసిస్ అనమాట. అంటే ఏది పెరగకుండా ఏది తరగకుండా ఒక బ్యాలెన్స్ లో ఎప్పుడు మెయింటైన్ చేయడం కోసం ఈ మైక్రో క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఏర్పాటు చేశారు. దాని లోపల ఉన్నంత వరకు చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు ఉదాహరణకి మన అమెరికాలో రోడ్ల మీద చెత్త వేయకూడదు, పబ్లిక్ ప్లేసుల్లో డస్ట్బిన్ లో వేయాలి, కానీ ఇంకెక్కడ చెత్త వేయకూడదు అనేది ఒక చట్టం. దాని పరిధిలో ఉంటూ దాన్ని మనము అమలు పరుచుకుంటూ ఎంతవరకైనా తిరగచ్చు, ఏమన్నా చేయొచ్చు కదా. సో మనకు ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఎందుకు మరి ఆ చట్టం ఎందుకు అంటే, అది చెత్త ఒక పద్ధతిలో వెయ్యాలి, ఎక్కడంటే అక్కడ వెయ్యకూడదు, పురుగులు రాకుండా, ఈగలు దోమలు వాలకుండా, అట్లాగే శుభ్రం చేసే వాళ్ళకి సులభంగా ఉండడము, తిరిగే వాళ్ళకి కూడా మనసు ఆహ్లాదకరంగా ఉండడం కోసము, శుభ్రత కోసం ఏర్పాటు చేశారు. అవి మంచి కోసమే చేశారు కదా. కాబట్టి ఆ చట్టాలు అనేవి అందరికీ ఉపయోగపడడం కోసము, అది ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా బాగుండడానికి, బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం మాత్రమే ఇవి పెట్టారనమాట, మంచి కోసమే పెట్టారు. అంతేకాదు ఈ యూనివర్సల్ లాస్ ఏమవుతుందంటే, మన భూమి యొక్క సంకల్పం ఉంది కదా, ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే సంకల్పము, ఫ్రీ విల్లు అవన్నీ మెయింటైన్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చక్కగా కొనసాగే విధంగా ఈ లాస్ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఏ చైతన్యం అయినా సరే
ఈ ఈ పర్టిక్యులర్ మైక్రో క్వాంటమ్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే ఆ దానికి సంబంధించిన చట్టాలన్నింటినీ అమలు పరుస్తూ ఫ్రీ విల్ని ఎంజాయ్ చేస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా పాటిస్తూ ఎక్స్పెరిమెంట్లో భాగమై ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 8 చట్టాలు మైక్రో క్వాంటమ్ ఫీల్డ్ చట్టాలు అన్నారు కదా, అవన్నీ కూడా ఈ ఎర్త్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా దాన్ని డిజైన్ చేశారనమాట. అది ఆ ఫ్రేమ్ వర్క్ని పెట్టుకొని హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ ఎవరైనా ఎక్స్పెరిమెంట్లో భాగంగా రావాలి అనుకుంటే, పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ లాస్ అన్నీ ఉపయోగపడతాయి ఎక్స్పెరిమెంట్ చక్కగా నడవడానికి. ఇప్పుడు ఏంటో 8 లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ద గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఆర్ ఎర్త్స్ గార్డియన్స్. సో ఇవన్నీ మళ్ళీ వివరంగా ఈచ్ క్వాంటమ్ ఈచ్ లా గురించి మళ్ళీ వివరంగా తెలుసుకుంటాము. ముందు పేర్లు తెలుసుకుందాం. Galactic Federation of Light or Earth's Guardians. Number 2, there is a 12-dimension energetic grid around the Earth's experiment. అంటే ఫస్ట్ ఏంటంటే గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఉన్నారు కదా, వాళ్ళు భూమి యొక్క గార్డియన్స్ అనమాట. అంటే వాళ్ళు గార్డియన్స్ అంటే ఏమంటాను ఇంగ్లీష్లో, తెలుగులో వాళ్ళు రక్షకులు అన్నట్టు అనమాట. వాళ్ళు చూసుకుంటారు భూమిని. నెంబర్ 2 ఏంటంటే భూమి చుట్టూ 12 డైమెన్షన్ ఎనర్జీ గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు? ఎక్స్పెరిమెంట్ కోసము. నెంబర్ 3, ద లైట్ కోషంట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద ఫిజికల్ వామ్. మనం అనుకున్నాం కదా మన లోపల ఒక కాంతి ఉంటుంది అని. ఆ కాంతి ఎక్కడ ఉంటుంది అంటే భౌతిక శరీరంలోనే ఉంటుంది అనమాట. ద లైట్ కోషంట్ రిమైన్స్ కన్సిస్టెంట్. ఆ కాంతి, దివ్యమైన కాంతి అనేది మన లోపల ఎప్పుడు అలాగే నిలిచి ఉంటుంది. అది ఎప్పటికీ అది పోయేది కాదనమాట. అంటే మన ఆత్మ అని అనుకోవచ్చు. అది ఎప్పుడు, ఆ చైతన్యం అనేది ఎప్పుడు ఉంటుంది, కలిగి ఉంటుంది. ద కాన్షియస్ దట్ ఇన్కార్నేట్స్ ఈస్ కనెక్టెడ్ టు ఇట్స్ లైట్. అంటే ఒక చైతన్యం కనుక మళ్ళీ జన్మ తీసుకోవాలి అనుకుంటే ఆ కాంతితోనే కలిసి ఉంటుంది అనమాట. ఒక చైతన్యము ఒక కాంతి కలిసి ఉంటాయి, ఎప్పటికీ కలిగి ఉంటాయి అన్నట్టు. ద కాన్షియస్నెస్ దట్ ఇన్కార్నేట్స్ మస్ట్ వైబ్రేట్ ఎట్ ఏ 6D ఫ్రీక్వెన్సీ ఆర్ హయ్యర్. భూమి ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఎవరన్నా కనుక జన్మ తీసుకోవాలి భూమి మీదకి అని అనుకుంటే వాళ్ళు 6th డైమెన్షన్ కానీ దానికంటే ఎక్కువ స్థితిలో ఉన్న వాళ్లే భూమి మీదకి రాగలరు అనమాట. ఈ చైతన్యము ఎవరన్నా ఇక్కడ జన్మ తీసుకోవాలంటే 6th డైమెన్షన్ లేదా అంతకంటే ఎక్కువ వాళ్ళు దీంట్లో భాగంగా రాగలరు. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు మనందరం కూడా ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఉన్నాం, మనందరం కూడా 6th డైమెన్షన్ కానీ దానికంటే ఉన్నతమైన డైమెన్షన్ నుంచి వచ్చామని అర్థం. సోర్స్ ఈజ్ హెల్డ్ విత్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. అంటే ఈ మూల చైతన్యం నుంచి వచ్చాం కదా, మూల చైతన్యం యొక్క చైతన్యం అంతా మనలో కూడా కొంత భాగం అది కూడా ఉంది అనుకున్నాం కదా, అవన్నీ ఎక్కడ ఉంటుందంటే ఈ ఫిజికల్ ఫామ్లోనే ఉంటుంది. అంటే మన శరీర తత్వం, మన శరీరంలో ప్రతి కణంలో కూడా ఈ మూల చైతన్యం యొక్క అంశ అనేది ఉంటుందన్నమాట. నెంబర్ 8, ద ఎర్త్ ప్లేన్ కెన్ నాట్ బి ఫిజికల్లీ డెస్ట్రాయిడ్. అంటే భూమి యొక్క చైతన్యాన్ని భౌతికంగా డెస్ట్రాయ్ చేయలేము. ఎర్త్ ప్లేన్ అంటే ఎర్త్ ప్లానెట్ అని అనుకుంటున్నాను. ఇది ఫిజికల్గా డెస్ట్రాయ్ చేయడం అనేది చెయ్యమన్నమాట. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నాము. సో ఏదైనా తప్పు వచ్చింది లేదా ఎలాగైనా వచ్చింది అనేసి భూమిని మొత్తం డెస్ట్రాయ్ చేసేసి మళ్ళీ మొదలు పెడదామని కాదనమాట. సో ఎక్స్పెరిమెంట్ అన్ని ఏదైనా సరే దీంట్లోంచే చెయ్యాలి, ఇక్కడ ఉండే చెయ్యాలి. సో మొదటి పాయింట్లోకి వెళ్దాం. ద గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఎర్త్స్ గార్డియన్స్. మనము GFOL వాళ్ళు 12 మంది ఉన్నారు. వాళ్ళు ఈ భూమి యొక్క రక్షకులు. ఈ ఎక్స్పెరిమెంట్ని వాళ్ళు భూమి ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనుకున్నప్పుడు వీళ్ళందరూ పిలుపుని అందుకొని వచ్చారు కదా,
వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ని డిజైన్ చేయడము, గైడ్ చేయడము, రక్షించడము, ఆవిడ భూమాత ఎటువైపు వెళ్తుంది, ఆ చైతన్యం ఎటువైపు వెళ్తే ఏ షిఫ్టింగ్ జరిగితే దాన్ని అంతా గమనించడము, ఆ షిఫ్టింగ్లో కూడా వాళ్ళు భాగమై ఉండి ఆవిడకి పూర్తి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ వాళ్ళే చేస్తారనమాట. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ని, అనుభవాన్ని, ఈ మొత్తం భూమి యొక్క ఎక్స్పెరిమెంట్, ఈ అనుభూతిని మొత్తటిని వాళ్ళు పైనుంచి తిలకిస్తూ ఉంటారు, ఓవర్ సీయింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అన్ని చక్కగా జరుగుతుందా, సక్సెస్ అవుతుందా, ఆమె యొక్క సంకల్పం సక్సెస్ అవుతుందా అన్నట్టు వాళ్ళే చూస్తారనమాట. నెంబర్ 2, ద 12 డైమెన్షన్ గ్రిడ్ అరౌండ్ ద ఎర్త్ ఎక్స్పెరిమెంట్. భూమి చుట్టూ 12 డైమెన్షన్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారు, ఎనర్జీ గ్రిడ్ అనమాట అది. ఇదేం చేస్తుంది అంటే ఇతర గ్రహాలు లేదా ఇతర చైతన్యాల నుంచి డిస్టర్బెన్సెస్ రాకుండా భూమి తన యొక్క ఎనర్జీ, తన యొక్క ఎక్స్పెరిమెంట్, తన యొక్క చైతన్యము, తన యొక్క సంకల్పము ఆ చక్కగా దాంట్లో రక్షణలో, ఆ గ్రిడ్ లోపల, అంటే ఒక రక్షణ వలయం అనమాట. 12 డైమెన్షన్ యొక్క ఎనర్జీ గ్రిడ్ లోపల ఈ రక్షణ వలయంలో భూమి అంతా చైతన్యం ఉంటుంది అన్నమాట, వేరే దాంతో ఇంటర్ఫిరెన్స్ అవ్వకుండా, ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. ఈ 12 డైమెన్షన్ గ్రిడ్ అంటే ఏంటి అనేది తర్వాత మనం వివరంగా ఇంకా తెలుసుకుంటాము. నెంబర్ 3, ద లైట్ కోషంట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ మనందరం మూల చైతన్యం నుంచి వచ్చాము, మూల చైతన్యము యొక్క చైతన్యంలో భాగమై ఉన్నాము, అంశాలు తెచ్చుకున్నాము. అంతేకాకుండా ఎవరైతే మనము ప్రతి ఒక్క దివ్య చైతన్యము భూమి మీద ఎక్స్పెరిమెంట్లో భాగంగా కిందికి దిగి తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని కిందికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కాంతిని, లైట్ కోషంట్ని, కాంతిని కలిగి ఉంటారన్నమాట, తెచ్చుకుంటారు ఎంతో కొంత భాగం. ఈ ఎంత తెచ్చుకుంటారు, ఎంత శాతం తెచ్చుకుంటారు కాంతిని అనేది మనం ఈ యొక్క మానవ జన్మ, మానవ శరీరము ఎంత కాంతిని కలిగి ఉంచగలదు, ఎంత ఫ్రీక్వెన్సీని మోయగలదు అనే దాని మీద ఉంటుందన్నమాట. చాలా దివ్యమైన జీవితము గడపబోతున్నారంటే ఎక్కువ కాంతిని తెచ్చుకుంటారు, లేదంటే కాంతి తక్కువ తెచ్చుకుంటారు, ఇట్లా అనమాట. దాన్నే దివ్య తేజస్సు అని కూడా మనం అనవచ్చు. ఎక్కువ ఈ భౌతిక శరీరము ఎక్కువ ఫ్రీక్వెన్సీని గనక కలిగి ఉంటే ఎక్కువ కాంతిని తెచ్చుకొని పెట్టుకోగలదు, లేదంటే తక్కువ అనమాట. సో ఇక్కడ ఏమి చెప్తున్నారంటే 5th డైమెన్షన్లో గనక ఈ భౌతిక శరీరం గనక 5th డైమెన్షన్లో ఉంటే అది 10 నుంచి 15% వరకు హయ్యర్ డైమెన్షనల్ కాంతిని కలిగి ఉండగలదు. ఒకవేళ అది 3rd డైమెన్షన్లో గనక వైబ్రేషన్ జరుగుతూ ఉంటే ఈ భౌతిక శరీరము అప్పుడు 3 నుంచి 10% వరకు కాంతిని కలిగి ఉండగలదు. ఈ ఎంత శాతము కాంతి అనే దాన్ని లైట్ కోషంట్ అంటారన్నమాట. పర్సెంటేజ్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ లైట్ కోషంట్. సో లైట్ కోషంట్ అన్నప్పుడల్లా ఎంత శాతం కాంతి అనే ఒక పెద్ద కాంతిలో ఎంత శాతం కాంతి మనం తెచ్చుకున్నాము అనే దాన్ని ఉంటుంది, ఈ భౌతిక శరీరంలోనే ఉంటుంది ఆ కాంతి. అండ్ ద లైట్ కోషంట్ రిమైన్స్ కన్సిస్టెంట్, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అనమాట ఆ కాంతి అనేది. ఈ ఉన్నత చైతన్యము, ఉన్నత తలాల్లో ఉండే చైతన్యము భూమి మీద ఒక భౌతిక శరీరం తీసుకొని జన్మ తీసుకొని వచ్చినప్పుడు ఈ లైట్ కోషంట్ అంటే అదే ఎంత శాతము కాంతి అన్నాం కదా, దాన్ని లైట్ కోషంట్ అని అనుకుందాము. ఈ లైట్ కోషంట్ని తెచ్చుకొని భూమి మీద ఎక్స్పెరిమెంట్ కోసం వస్తుంది. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు సేమ్ అదే కాంతిని తెచ్చుకుంటుంది అనమాట, అంతే కాంతిని, అంతే పర్సెంటేజ్ లైట్ కోషంట్ని తెచ్చుకుంటుంది. ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే భూమి మీద ఎన్నిసార్లు జన్మ తీసుకోవాలన్నా కూడా అదే ఎక్స్పెరిమెంట్లో భాగంగా అదే లైట్ తెచ్చుకుంటుంది అనమాట. ఈ లైట్ కోషంట్ అనేది అస్సలు మారదు. ఒకవేళ ఒక ఎగ్జాంపుల్గా ఒక చైతన్యం గనక 6%
లైట్ కోషంట్ని కనుక తెచ్చుకుంటే ఈ భూమి మీద ఆ, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నా కూడా అంటే ఆ హ్యూమన్ బాడీ ఓకే ఇప్పుడు నేను జన్మ తీసుకున్నాను భూమి మీద ఒక 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాం అనుకున్నాం. ఈ ఉన్నన్ని రోజులు కూడా భూమి మీద నేను ఎన్నో ఫ్రీక్వెన్సీలోకి మారుతుంటాను అనమాట. రకరకాలుగా కోపాలు, ప్రేమ ఇలా జరిగినప్పుడల్లా నా ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది, నా డైమెన్షన్ మారుతూ ఉంటుంది. ఆ, ఎలా మారినా కూడా ఈ జన్మంతా పూర్తయ్యేంత వరకు ఈ 6% అనే లైట్ కోషంట్ని అలాగే ఉంటుంది అనమాట. అది మాత్రం మారదు. సో మన ఫ్రీక్వెన్సీ మారుతుంది, మారినప్పుడు డైమెన్షన్ కూడా మారుతుంది, కానీ లైట్ కోషంట్ మాత్రం ఎప్పుడు మారదు. ఈ లైట్ కోషంట్ అనేది పైకి కిందికి షిఫ్ట్ అవ్వదన్నమాట. భౌతిక శరీరము హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళినా కూడా ఇది షిఫ్ట్ అవ్వదు అని చెప్తున్నారు. అదే ఆ శరీరం భౌతిక శరీరం ఉన్నంత కాలము ఆ లైట్ మాత్రం సేమ్గా ఉంటుంది, కానీ కాన్షియస్ లెవెల్లో మనం పైకి కిందికి వెళ్ళగలుగుతాము. ఒక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన చైతన్యము ఏదైతే జన్మ తీసుకుంటుందో అది ఆ మూల కాంతికి కనెక్షన్లో ఉంటుంది. ఈ హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ మన మానవ శరీరము జన్మ తీసుకున్నప్పుడు లైట్ కోషంట్ వస్తుంది కదా. ఈ చైతన్యం ఎక్కడ ఉంటుంది అంట, ఎథిరిక్ బాడీలో ఉంటుంది అనమాట. మన శరీరంకి 7 శరీరాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఎథిరిక్ బాడీలో ఈ చైతన్యం అనేది ఉంటుంది. ఈ ఎథిరిక్ బాడీ అంటే ఎనర్జీ బాడీ అనమాట. ఈ ఎనర్జీ బాడీ ఎలా డిజైన్ చేయబడింది అంటే, ఆ చైతన్యాన్ని కలిగి ఉండడం అనేది ఆ ఎథిరిక్ బాడీలో ఉండేలాగా డిజైన్ చేయబడింది. అండ్ ఆ చైతన్యం అంతా కూడా ఆ ఎథరిక్ బాడీ అంటే ఆ లైట్ బాడీలో ఈ ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరం యొక్క ఎథరిక్ బాడీ ఏదైతే ఉందో దాంట్లోపల ఈ లైట్ కోషంట్ అంతా ఉంటుంది. అంటే మనకి బాగా వివరించడం కోసం ఇదే రకరకాల మాటలతో తిప్పి తిప్పి చెప్తున్నారనమాట. సో ఈ ఎథరిక్ బాడీ లైట్ కోషంట్, ఈ లైట్ బాడీ అనేది ఏంటంటే ఒక ఎనర్జీ బాడీ, శక్తి స్వరూపము, సూక్ష్మ శరీరము అని అనుకున్నాం కదా. ఇదేంటంటే ఉన్నత చైతన్యంతో ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉంటుంది, మూల చైతన్యంతో ఎప్పుడు కనెక్షన్లో ఉంటుంది. అండ్ కలెక్టివ్ కాన్షియస్ అంటారు. కలెక్టివ్ కాన్షియస్ అంటే విశ్వం అంతా కలిపిన అందరి యొక్క చైతన్యం కలిగితే దాన్ని కలెక్టివ్ కాన్షియస్ అంటారు అనమాట. ఒక్క నిమిషం, నేను ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నాను. ఓకే, ఈ సూక్ష్మ శరీరం, కాంతి శరీరం ఎలాగా డిజైన్ చేయబడింది అంటే శక్తి రూపంలో ఎప్పుడు కూడా హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ నుంచి ఎప్పుడు కనెక్షన్లో ఉంటుంది. అది హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ ఎప్పుడు కలెక్టివ్ కాన్షియస్తో కనెక్షన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఐ థింక్ ఇక్కడితో ముగిస్తాను. ఎందుకంటే నాకు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అనిపిస్తుంది. సో గ్యాప్ తీసుకొని చెప్తాను మళ్ళీ. సో ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా? రికార్డింగ్ ఆపండి, మాట్లాడదాం. యా